ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనా, ఈ నెల 25వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఇక మంత్రివర్గంతో పాటుగా ఉన్నతాధికారులంతా కూడా ఏదైతే సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు సంబంధించి కూడా ఆమోదం తెలపనున్నది మంత్రివర్గం. దాంతోపాటుగా ఇక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ అంశం పైన కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాంతోపాటుగా ఇక యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించి కూడా తీసుకురాబోతున్నారు. ఇక దానికి సంబంధించి కూడా ఆమోదం పడనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగానే ఇప్పుడు ఈ సమావేశం జరుగుతుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే 24వ తేదీకి సంబంధించి కూడా హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపైన కూడా మరోసారి హైకోర్టులో విచారణకు రానున్నది, వాదన వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు సంబంధించి కూడా త్వరగా నిర్వహించాలని కూడా సూచించిన నేపథ్యం కావచ్చు. ఇక మరోవైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇక 42% రిజర్వేషన్ ఏదైతే 50% క్యాప్ను ఎత్తివేస్తూ కూడా గతంలో ఆర్డినెన్స్ 9 తీసుకొచ్చారు, జీవో 9 తీసుకొచ్చారు. ఇక హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోవైపు ఆర్డినెన్స్కు సంబంధించి కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మొత్తంగా 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా డెడికేషన్ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ప్రధానంగా గ్రామ పంచాయతీ వార్డు నెంబర్లకు సంబంధించి కూడా రిజర్వేషన్ల ఆ పూర్తి స్థాయి నివేదికను డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఇక దానికి రేపు ఆమోదం పొందిన తర్వాత ఒకసారి ఈసీకి ఆ డెడికేషన్ ఇచ్చిన కమిషన్ రిజర్వేషన్ల అంశం పైన కూడా 42% 50% మించకుండా రిజర్వేషన్లు ఇస్తూ కూడా డెడికేషన్ కమిషన్ ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఏదైతే నివేదిక ఇచ్చింది. కాబట్టి దాన్ని ఈసీకి పంపించనున్నారు. దానితో పాటుగా మరో ఏదైతే లేఖను ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఏదైతే ఈ 25వ తేదీన కేబినెట్ సమావేశం తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది అనేది కూడా ఆ లేఖను ఈసీకి పంపించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ కమిషన్ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ నివేదికను పంపించబోతుంది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా కేబినెట్లో చర్చించిన తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. దాంతోపాటుగా తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. డిసెంబర్ 8, 9వ తేదీకి సంబంధించి కూడా గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ తెలంగాణ పేరుతో కూడా గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతుంది. ఈ సమ్మిట్కి దాదాపుగా 500 మంది పైగా కూడా విదేశీకి సంబంధించి కూడా విదేశీ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను ఆహ్వానించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఎల్సిటీ, ఫ్యూచర్ సిటీ ఇట్లాంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా విదేశీ కంపెనీలంతా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇంకా ఉపాధి కల్పించే ధ్యేయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఈ సమ్మిట్ని నిర్వహిస్తుంది. కాబట్టి దీనిపైన కూడా క్యాబినెట్లో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా సపరేట్గా టీటీటీ బోర్డు లాగా ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డుని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దానికి సంబంధించి కూడా ఈ బోర్డు పైన కూడా చర్చించి ఆ బోర్డుకు ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.